నమస్తే, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదు. జగన్ నియమించిన టీటీడీ బోర్డులోనే లోపాలు. దుర్గమ్మ సన్నిధిలో ప్రాయశ్చిత్త దీక్షలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. విజన్ ఉన్న నేత చంద్రబాబు. 100 రోజుల్లోనే అద్భుతమైన పాలన అందించాం. నెల్లూరు 48వ డివిజన్లో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మంత్రి నారాయణ. న్యాయం చేయాలని నిరసన చేస్తుంటే మాపై లాఠీ చార్జీ చేయడం దారుణం. విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్లో రోడ్డుపై నిరసన వ్యక్తం చేసిన బాధితులు పోలీసులతో వాగ్వివాదం. ఆంజనేయుడికి వైభవంగా అభిషేకాలు. గూడూరు ఇందిరమ్మ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఎవరైనా సనాతన ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. తిరుమల లడ్డు అపవిత్రం కావడంపై ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా విజయవాడలోని దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జగన్ నియమించిన టీటీడీ బోర్డులోనే లోపాలు ఉన్నాయన్నారు. వైకాపా నేతలు బాధ్యతారహితంగా వ్యవహరించడం వారి అహంకారానికి నిదర్శనమని ఆయన వివరించారు. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్ లో కూడా చూశాను. లడ్డు ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యు ఎవర్ సే దట్. డోంట్ యు ఎవర్ ట్రై డేర్ టు సే దట్, ప్లీజ్. ఐ రెస్పెక్ట్ యు యాస్ యాక్టర్స్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు సనాతన ధర్మ, ప్లీజ్ యు హావ్ టు థింక్ 100 టైమ్స్ బిఫోర్ యు సేయింగ్ ఎ వర్డ్. వన్ కమెంట్. థాంక్యూ. నేనే గనుక సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో. నేను గనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం. నేను కానీ నేను అక్కడ దాకా తీసుకెళ్లిన విషయాలు దానికి నిదర్శనమే. రామతీర్థాస్ రాముల వారి విగ్రహం శిరిచ్ఛేదం జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా చెప్పి కూర్చున్నాను. ఆ తెలివితేట లేక మీ ప్రభుత్వాన్ని కిందకి తీసుకొచ్చి అధాపాతాలను తొక్కిన మాకు శక్తి లేదనుకుంటున్నావా, ఉండవనుకుంటున్నావా? కానీ మేము సమాజాన్ని కలిపి ఉంచాలని వ్యక్తులు తప్ప విడగొట్టాలని వ్యక్తులం కాదు. మేము ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా, దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి. అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు. ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్ లో కూడా చూశాను. లడ్డు ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యు ఎవర్ సే దట్. డోంట్ యు ఎవర్ ట్రై డేర్ టు సే దట్, ప్లీజ్. ఐ రెస్పెక్ట్ యు యాస్ యాక్టర్స్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు సనాతన ధర్మ, ప్లీజ్ యు హావ్ టు థింక్ 100 టైమ్స్ బిఫోర్ యు సేయింగ్ ఎ వర్డ్. మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారో చెప్తా. మీరు ఏజీపీలు కదా, దగ్గర వేల కోట్ల డబ్బులు ఉన్నాయి కదా, వేసుకోండి కోర్టులో. చెప్పండి. సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం. గుర్తుపెట్టుకోండి. తప్పు జరిగింది, ప్రాయశ్చిత్తం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండండి. మా మనోభావాలకి రెచ్చగొట్టేలా మాట్లాడద్దు. ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీ నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదంట. అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, ఇట్ ఈస్ ఎ 2 వే, నాట్ 1 వే. వచ్చే నెల 4వ తేదీ నుండి జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా జరిగేలా రాష్ట్ర ప్రజలపై శ్రీవారి కరుణా కటాక్షాలు ఉండాలని దేవదేవుని కోరుకున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. తిరుమలలో శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరుమల శ్రీవారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెల 4వ తేదీ నుండి జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా జరిగేలా రాష్ట్ర ప్రజలపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం అంతా శ్రీవారిని ఆరాధిస్తోందని, అలాంటి పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు బాగా జరగాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి చంద్రబాబు పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించేందుకు
అనుమతి ప్రసాదించమని కూడా వేడుకున్నానని తెలిపారు. లడ్డూ అంశంపై సిట్ వేయడం జరిగిందన్నారు. ఎక్కడ ఏం జరిగిందన్న విషయాలు సిట్ ఇచ్చే నివేదికలో బయటపడతాయని ఆయన వివరించారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సభ్యులు, అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఈ తిరుమల ఆలయం యొక్క ఎగ్జిక్యూటివ్ అధికారి అయినటువంటి శ్యామలరావు గారు, అలాగే అదనపు ఎగ్జిక్యూటివ్ అధికారి అయినటువంటి వెంకయ్య చౌదరి గారు అందరితోటి ఇతర అధికారులతో మాట్లాడి ఉన్నటువంటి నివేదికలను ఆధారం చేసుకొని ముఖ్యమంత్రి గారు ఇప్పటికే సిట్ను వేయడం జరిగింది. దాని కార్యక్రమం అది ఇంకా ముందుకు సాగుతుంది. ఎక్కడ ఏమి జరిగింది అనేటువంటి విషయం ఆ నివేదికలన్నీ బయటపెడతాయి. ఇవాళ రాబోయేటువంటి బ్రహ్మోత్సవాల మీదే మా దృష్టి తప్ప ఈ జరిగినటువంటి చిన్న అపవిత్ర కార్యక్రమాన్ని నేను పవిత్రమైనటువంటి ఆలోచనతో ఆగమ పండితుల యొక్క నివేదికలతోటి, వారి సూచనలతోటి నిన్ననే మహాశాంతి యాగం చేయడం జరిగింది, శుద్ధి చేయడం జరిగింది. అన్ని రకాలుగా పవిత్రోత్సవాలను గతంలో చేశాం. మనం చెవులతో విన్నాం కాబట్టి తిరిగి మళ్ళీ శాంతి హోమాలు చేసి బ్రహ్మోత్సవాలకి అంకురార్పణ చేస్తున్నాం. కాబట్టి అన్నీ సజావుగా సాగుతాయి. స్వామివారి యొక్క అన్నప్రసాదం దగ్గర నుంచి లడ్డూ ప్రసాదాలు, ఇతర స్వామివారికి నైవేద్యంగా ఇచ్చేటువంటి అన్ని ప్రసాదాలు కూడా ఏ గ్రేడ్ క్వాలిటీలోనే ప్రసాదాలు ఉండాలి. ఏ ఒక్కదానిలో కూడా తేడా ఉన్నా కూడా ఉపేక్షించమనేటువంటి విషయం ముఖ్యమంత్రి గారు ఇవాళకి ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా ఇక్కడ పనిచేయడం ఎలాంటి అపవిత్ర కార్యక్రమాన్ని తిరుమలలో జరగనివ్వం. జరుగుతుంటే మేము ఉపేక్షించము. ఈ వివరాలన్నీ దీనికి సంబంధించినవి మళ్ళీ ఇంకొక సందర్భంలో ఇంకొక దగ్గర మాట్లాడతాం. కానీ ఇంత మించి వేరే విషయాలు తిరుమల క్షేత్రంలో స్వామివారి ముందు మనం మాట్లాడడం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే సీఎం చంద్రబాబు అద్భుతమైన పరిపాలన అందించారని ప్రజలే చెబుతుండడం సంతోషంగా ఉందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగరంలోని 48వ డివిజన్లో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలతో మాట్లాడారు. నెల్లూరు నగరంలోని 48వ డివిజన్ పరిధిలో ఉన్న ఉయ్యాల, కాలువకట్ట తదితర ప్రాంతాల్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ప్రజలకు కరపత్రాలు అందజేసి వారితో మాట్లాడారు. స్థానికంగా ఉన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఏడాదికి 250 రూపాయల వంతున పింఛను పెంచారని, సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే ఏకంగా 1000 రూపాయలు పెంచారని తెలిపారు. చంద్రబాబు ఒక విజన్ ఉన్న నేత అని, 100 రోజుల్లో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి పనులను ఆయన వివరించారు. ప్రభుత్వం అనే కార్యక్రమంలో యాక్చువల్గా ప్రతి ఇంటికి పోయి ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అనే దాన్ని వివరిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఆడికి బాగానే వాళ్ళే చెప్తున్నారు. మేము చెప్పబోయే ముందు వాళ్ళే చెప్తున్నారు, సార్ వీఆర్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నాం, పెన్షన్ చక్కగా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే 1000 రూపాయలు పెంచేశాడు ఒకేసారి. జగన్మోహన్ రెడ్డి అయితే ప్రతి సంవత్సరం 250 పెంచాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పెంచారు. 3 నెలలు అరియర్స్ ఇస్తా అన్నాడు, మేము నమ్మలా. కానీ మొదటి నెలలో 7000 రూపాయలు ఇచ్చారు. అంతేకాకుండా 1వ తేదీ ఆదివారం వస్తుందంటే ముందు రోజు ఇచ్చాడు. ఇలా వాళ్ళే చెప్తున్నారు. ఆ వృద్ధులు కావచ్చు, వికలాంగులకైతే 3000 నుంచి 6000 చేశారు. ఎవరైనా పెరాలసిస్ వచ్చి బెడ్ మీద ఉండి అటెండర్ సపోర్ట్ కావాల్సి ఉంటే వాళ్ళకి 15000 చేశారు. ఇది ఒక విజన్ ఉన్న నాయకుడు చేసే పని. అంటే ఒక పక్క డెవలప్మెంట్ చూస్తూ రెండో పక్క సంక్షేమం కూడా. ఆ కార్యక్రమంలో ఈరోజు నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రావాలని 16,437 మెగా డిఎస్ అనౌన్స్ చేశారు. 65.15 లక్షల మందికి పెన్షన్స్ నెలకి 4,000 యాక్చువల్గా ఇస్తున్నారు. అదేవిధంగా ప్రతి నెల 1వ తేదీ అధికారులకు జీతాలు వస్తున్నాయి. ఒకప్పుడు వచ్చేది లేదు. ఎందుకంటే అధికారులు సంతృప్తిగా ఉంటే, అధికారులు ఆనందంగా ఉంటే పని బాగా చేస్తారు. అది ముఖ్యమంత్రి గారి విజన్. కాబట్టి 1వ తేదీ వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయని ఖజానా, లోటు ఖజానా
ఖజానా లేదు, ఖాళీ. 10 లక్షల కోట్ల రూపాయల అప్పు అయినా 1వ తేదీ ఈరోజు అధికారులకు జీతం వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా రైతులు, మన రాష్ట్రానికి రైతులు వెన్నెముక. ఏ రాష్ట్రమైనా అంతే. 65% రైతులు యాక్చువల్గా ఈరోజు ఉన్నారు. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. 30 సంవత్సరాల ప్రజలు ఎలా ఉండాలి, వాళ్ళ అవసరాలు ఎలా తీర్చాలి అనేది ఆలోచించే వ్యక్తులు రాజనీతిజ్ఞులు. ఈ రాష్ట్రంలో రాజనీతిజ్ఞులు ఉన్నది ఇద్దరు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, రెండోది పొంగూరు నారాయణ గారు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నేను ముందుగా ఏదో ఆయన ముందు చెప్పడం కాదు, ముఖస్తుతిగా ఉన్న వాస్తవాలు మాత్రం మాట్లాడుతున్నాను. ఈరోజు చూస్తే ఇప్పుడు సూపర్ 6 గురించి మొత్తం సార్ చెప్తాడు, నేను సూపర్ 10s చెప్తా కొన్ని. నిన్న ఒక ఆయన మహా డ్రామా వేశాడు, మాజీ టీడీడీ చైర్మన్ కరుణాకరెడ్డి, భూమన కరుణాకరెడ్డి. వాడిని ఒకటే అడుగుతున్నా, అసలు నీ మతం ఏందిరా అని అడుగుతున్నా. నువ్వు వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తున్నావు, ఏదో ఒక కర్పూరం వెలిగించేసావు, నువ్వేదో వెనకబడిపోవటం, పోలీసు వచ్చి ప్లీజ్ అంటాం. ఎవరు చేస్తారు ఈ డూపులు? మీరు, నీకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉందా? మీకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉందా? నేను ఒక డిమాండ్ చేస్తున్నా, నీ క్రాఫ్, నీ భాష రెండు రాజశేఖర్ రెడ్డి నువ్వు ఒకటే ఉంటావు. అసలు మీ ఇద్దరు డీఎన్ఏ టెస్టులు చేయాలి ముందు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హిందూ మనోభావాలను అద్దం పడుతూ లడ్డు ప్రసాదంలో జరిగిన అపచారానికి ప్రతి హిందువు గర్వపడేలా పవన్ కళ్యాణ్ నిలిచారని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ వద్ద నాయకులు రహదారిపై బైఠాయించి హిందూ ధర్మాన్ని కాపాడాలంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, కృష్ణారెడ్డి, కిషోర్, ప్రసన్న, నందిని, మహేష్ శర్మ, శశాంక్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల, సేవ్ టీటీడీ, సేవ్ సనాతన ధర్మ. దేవదేవుడి మహాప్రసాదమైన తిరుమల లడ్డు అపవిత్రమైంది. ఎవరు తప్పిదమో తెలీదు, అపవిత్రం జరిగింది. నేను దీక్ష తీసుకొని నన్ను నేను హింసించుకుంటూ శారీరక సుఖాలకు దూరంగా దీక్ష చేపడుతున్నాను, ప్రాయశ్చిత్తంగా దీక్ష చేపడుతున్నాను. రాష్ట్ర ప్రజల్ని, దేశ ప్రజల్ని కాపాడనంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపడుతుంటే దానికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో, ఆ రోజు తప్పుకి పురుగొలిపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పించుకొని నోటికొచ్చినట్టు మాట్లాడతారు. అసలు హిందూ సనాతన ధర్మం గురించి తెలుసా? ప్రాయశ్చిత్త దీక్ష ఒకటి ఉందని తెలుసా? దీక్షలో ఐహిక సుఖాలకు దూరంగా తిండి తింటున్నాడో లేదో నేల మీద పడుకుంటూ రాష్ట్ర ప్రజల కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేస్తుంటే నోటికొచ్చినట్టు మాట్లాడే మీరు మనుషులేనని మరొక్కసారి అడుగుతున్నాను. నోటికొచ్చినట్టు మాట్లాడే నాయకులకు దీక్షకి అర్థం తెలియదు. ప్రజలలో మా రోజా గారు చూసినట్లయితే అన్ని ఇళ్ళకి తిరగాల్సిన అవసరం లేదు, పైనే తిరిగి మేము ప్రచారం పూర్తి చేస్తామని చెప్పిన పరిస్థితి. మీరు దీక్షల గురించి, హిందూ సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత రెండు కూడా లేవు. మన జిల్లా వాస్తవ్యులందుకు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి మేమంతా సిగ్గుపడుతున్నాం. పంది కొవ్వును తిరుమల తిరుపతి ప్రసాదంతో పోల్చి అవమానించారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు. వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాళెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడుపుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జరిగింది. ఆర్థికంగా వెనుకబడిన ధరణికోట మహేష్ అనే విద్యార్థికి నాగలాపురం గిరిధర్ రెడ్డి, మహేశ్వరమ్మ దంపతుల సహకారంతో 6,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ సేవా కార్యక్రమంలో ఉప్పల సాంబశివరావు, సంస్థ ప్రతినిధి డివి అనంతాచార్యులు, దువ్వూరు అనసూయమ్మ, మల్లాపు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కోవూరుకి చెందినటువంటి ధరణికోట మహేష్ అనేటటువంటి విద్యార్థికి గౌరవనీయులు శ్రీయుతులు నాగలాపురం గిరిధర్ రెడ్డి గారు, మహేశ్వరమ్మ దంపతులు మరియు అలానే సాంబశివరావు
6,000 రూపాయలని వారి విద్య కోసంగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈరోజు నాగలాపురం గిరిధర్ రెడ్డి గారు వారి జన్మదినం సందర్భంగా ఆయుష్య హోమాన్ని చేసుకుని తదుపరి ఒక పేద విద్యార్థికి ఆర్థికంగా సహాయం చేయడం అనేది చాలా ఉదాహం. ఈ సందర్భంగా వారికి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆలయ అర్చకునిగా వారికి శుభాశీస్సులను అందజేస్తున్నాను. అలానే ఈ ఆర్థిక చేయూతను అందుకున్నటువంటి ధరణికోట మహేష్ అనేటటువంటి విద్యార్థి తదుపరి తన విద్యలో బాగా రాణించి విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమకు న్యాయం చేయాలని వరద బాధితులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. పోలీసులు లాఠీ చార్జీ చేయడంతో వారు కూడా ఎదురు తిరిగారు. తమకు న్యాయం చేయాలని నిరసిస్తుంటే మాపై లాఠీ చార్జీ చేయడం దారుణమని బాధితులు వాపోయారు. జగన్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని హిందూ ధర్మం గురించి మాట్లాడు అంటూ జనసేన నాయకులు సంపత్ నాయక్ తదితరులు హెచ్చరించారు. విజయవాడ ప్రాంతంలో జనసేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. జగన్ చిత్రపటంపై చెప్పులతో దాడి చేశారు. సెక్యులర్ ముసుగులో మీ అరాచకాలు ఆపకపోతే భవిష్యత్తులో హిందూ సోదరులే మీకు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. హిందువులు ఇప్పటికైనా మేల్కపోవడమా, సిగ్గు హిందువులు ఇప్పటికైనా మేల్కపోవడమా, ఖబర్దార్ వైఎస్ జగన్, ఖబర్దార్ వైఎస్ జగన్, ఖబర్దార్ ప్రకాష్ రాజ్, ఖబర్దార్ సినీ నటుడు ముస్లింలో ఉన్న తీవ్రవాది ప్రకాష్ రాజ్. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం సాయంత్రం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని ఆంజనేయుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर रंजन भरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजय कांधे मूंज जनेऊ साजय जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनबे को रसिया प्रभु चरित सुनबे को रसिया राम लखन सीता वन बसिया रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे जय हनुमान
हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదు. జగన్ నియమించిన టీటీడీ బోర్డులోనే లోపాలు. దుర్గమ్మ సన్నిధిలో ప్రాయశ్చిత్త దీక్షలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. విజన్ ఉన్న నేత చంద్రబాబు. 100 రోజుల్లోనే అద్భుతమైన పాలన అందించాం. నెల్లూరు 48వ డివిజన్లో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మంత్రి నారాయణ. న్యాయం చేయాలని నిరసన చేస్తుంటే మాపై లాఠీ చార్జ్ చేయడం దారుణం. విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్లో రోడ్డుపై నిరసన వ్యక్తం చేసిన బాధితులు పోలీసులతో వాగ్వివాదం. ఆంజనేయుడికి వైభవంగా అభిషేకాలు. గూడూరు ఇందిరమ్మ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.